సమస్త జీవకోటికి ఆరోగ్య ప్రదాత ప్రత్యక్ష దైవం సూర్య భగవానుడికి ప్రీతికరమైన మాఘమాసాన్ని పురస్కరించుకుని కొంతమూరు పద్మాక్షి నగర్లో ఈ నెల 30వ తేదీ నుండి ఫిబ్రవరి 12వ తేదీ వరకు శతచండీ సహిత సూర్యారాధన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పద్మాక్షి సేవా సమితి వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ వాడలి కుమార్ శర్మ తెలిపారు. ఈ కార్యక్రమంలో పక్ష దీక్ష సూర్యారాధన జరుగుతుందన్నారు. ప్రతిరోజు తెరిచ మహాసౌర అరుణపూర్వక సూర్య నమస్కారాలు హోమాలు జరుగుతాయని వెల్లడించారు. దీనిలో భాగంగా ఫిబ్రవరి 4న రథసప్తమి సూర్య జయంతి నిర్వహించి స్వామివారికి పంచామృత అభిషేకం విశేష పుష్పాలతో అర్చన జరుగుతుందని, 8, 9, 10వ తేదీలో మహాలక్ష్మి ఆరాధన జరుగుతుందని, తామర పువ్వులతో సకల దారిద్ర్య నివృత్తి ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుందన్నారు. మహాలక్ష్మి హోమాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఫిబ్రవరి 12వ తేదీన సామూహిక సూర్య కళ్యాణం అనంతరం పూర్ణాహుతి జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా పద్మాక్షి సేవా సమితి రూపొందించిన క్యాలెండర్ను ఆవిష్కరించారు. న్యాయవాది పిఎల్.ఎన్.ఎస్. ప్రసాద్, దేవి ప్రకాష్, శ్రీవని కాశీ విశ్వేశ్వరరావు దంపతులు, భీమశంకరం, వారణాసి సతీష్ శర్మ, కృష్ణ, పి. నారాయణ స్వామి, జి. కొండబాబు మూర్తి పాల్గొన్నారు. పద్మాక్షి సేవా సమితి ద్వారా అనేక ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ఉన్నాం. అలాగే గత సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా క్యాలెండర్, అమ్మవారి ప్రతిరూపమైనటువంటి క్యాలెండర్ ఆవిష్కరణ దినోత్సవంగా ఈరోజు జరుపుకున్నాం. అలాగే రేపు మాఘమాసం 30వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు పక్ష దీక్షగా మాఘమాస సూర్యారాధన అంటే శతచండీ 100 చండీ పారాయణలు, 10 చండీ హోమములు, శతచండీ ప్రయుక్తంగా సూర్యారాధన అనేది జరుపుడుకు సంకల్పించడం అయింది. గత 8 సంవత్సరాలుగా జరుగుతుంది. ఇది 9వ సంవత్సరం. అనేక మంది అనేక బాధల నుంచి నివృత్తి పొందుటకు కేవలం సూర్యారాధన, సూర్య అనుష్ఠానమే మార్గంగా గ్రహించి అందరికీ కూడా భగవత్ అనుగ్రహం పరిపూర్ణంగా పొందాలనే సదుద్దేశంతో ఈ కార్యక్రమం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అందుచే భక్తులందరూ కూడా పాల్గొని ఇదంతా కొంతమూరు కోరుకొండ రోడ్డు పద్మాక్షి నగర్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది. అందుచే అందరూ వచ్చి స్వామివారిని దర్శించి తీర్థప్రసాదం స్వీకరించి అమ్మవారి స్వామివారి యొక్క అనుగ్రహం పొందగలరు. నవమి వార్షిక పక్ష దీక్ష శతచండీ సహిత సూర్యారాధనకు సంకల్పం చేశారు. చాలా సంతోషంగా ఉంది. ఈ సూర్యారాధన కార్యక్రమం పక్షం రోజులు నిర్విఘ్నంగా జరగాలని ఆ భగవాన్ని కోరుకుంటున్నాం. దానికి కావాల్సిన మా యొక్క సహకారం అంతా అందిస్తామని తెలియపరుస్తున్నాం.